మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. టాప్ కమాండర్ మిసిర్ బెస్రా దళంలో చీలిక. పోలీసుల ముందు లొంగిపోతామంటూ దళంలోని కొందరు సభ్యుల నిర్ణయం. 2 రోజుల్లో రానున్న క్లారిటీ. ఇంతకీ ఈ చీలిక పరిణామాలేంటి? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆపరేషన్ ఖగార్ మావోయిస్టు పార్టీని తీవ్రంగా నష్టపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ కారణంగా ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు లొంగిపోగా మిగిలిన మరికొందరి కోసం భద్రతా దళాలు గురిపెట్టాయి. ముఖ్యంగా జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భం జిల్లా సారండా అటవీ ప్రాంతంలో మిగిలినటువంటి మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గత కొంతకాలంగా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న వేళ మిసిర్ బెస్రా దళంలో చీలిక ఏర్పడిందనేటువంటి ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది. వివిధ కారణాలతో బెస్రా టీంలో ఏర్పడినటువంటి విభేదాల వల్ల పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని, మరో 2-3 రోజుల్లో వీరు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు సారండా అడవుల్లో చేపట్టినటువంటి భారీ ఆపరేషన్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసినట్లు అయింది. మిసిర్ బెస్రాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి 9 మంది సభ్యుల దళం సారన్నా వదిలి కొల్హాన్ ప్రాంతానికి తరలిపోయాయని, ఇందులో సాలుకా కాయం అండ్ అదేవిధంగా రాహత్, చందన్ లోహ్రా వంటి కీలక సభ్యులున్నట్లు సమాచారం. కొల్హాన్ గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన ఘటన తర్వాత భద్రతా దళాలు జరిపినటువంటి ఎన్కౌంటర్ లో కీలక నేత ఇజ్రాయెల్ మరణించగా సాగిన్ అంగారియా గాయపడ్డారని కూడా పలువురు మావోయిస్టులు ఆయుధాలు సామాగ్రి వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ ఇజ్రాయెల్ మరణంతో మొత్తం కొల్హాన్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టును పూర్తిగా బలహీనపరిచినట్లు చెబుతున్నారు. దీంతో కొల్హాన్ ప్రాంతం పూర్తిగా నక్సల్ రహితంగా మారే దిశగా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ దెబ్బకు పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు నిర్ణయించుకోగా మిసిర్ బెస్రా ఆధ్వర్యంలో మరికొందరు లొంగుబాటును వ్యతిరేకించి అడవుల్లో ఉండిపోయినట్లు తెలుస్తుంది. అజయ్ మహతాతో వంటి బలమైనటువంటి సభ్యులు బెస్రా టీంను విడిపోయేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. బెస్రా వెంట అసిం మండల్, సచిన్ మాండి వంటి కొద్ది మంది నేతలు మాత్రమే అడవుల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో సంస్థాగతంగా పెరుగుతున్నటువంటి విభేదాలు మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్లు చర్చ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు మద్దతు కూడా తగ్గిపోవడంతో మిసిర్ బెస్రా త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారా లేక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే జార్ఖండ్ లో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా దళంలో చీలిక ఏర్పడిందనేటువంటి ప్రచారంతో ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూసినట్లయితే విభేదాలనే ప్రధానంగా తెలుస్తుంది. భద్రతా దళాల నిరంతర కూంబింగ్ కారణంగా బెస్రా టీంలో ఎవరైతే అంతర్గత విభేదాలు తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విభేదాల నేపథ్యంలోనే బెస్రా దళంలోని పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భం జిల్లా సారండా అడవి ప్రాంతంలో ఈ పరిణామాలు ఇప్పుడు ప్రజెంట్ చోటు చేసుకున్నాయైతే ఒక సమాచారం అందుతుంది. అదేవిధంగా భద్రతా దళాల ఒత్తిడి వల్లే మేజర్ గా మిసిర్ బెస్రా లక్ష్యంగా పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో ఆయన దళం బలహీనపడిందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ పరిణామమే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మరొక పెద్ద దెబ్బగా భావిస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలోనే చాలా వరకు పెద్ద పెద్ద అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. దాని తర్వాత లొంగిపోయినటువంటి మావోయిస్టులను కూడా చాలా మందిని ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా పదే ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోండి, వాళ్ళకు పునరావాసాలు కల్పిస్తాం, వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పిస్తాం, చేసుకోవడానికి పని కూడా కల్పిస్తాం, ఇలాంటి రకరకాలైనటువంటి హామీలు ఇవ్వడంతో ఇప్పుడు కంప్లీట్ గా దాంట్లో చాలా మంది ఏంటంటే ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో కంప్లీట్ గా ఇప్పుడు ప్రజల్లో మావోయిస్టులకు ఏ విధంగానైనా ఆదరణ తగ్గిందనే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మిసిర్ బెస్రాలో ఉన్నటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు
లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ లొంగిపోయేటువంటి ప్రక్రియలోనే మేజర్‌గా కొంతమంది మాత్రం ఇక్కడే అడవుల్లో ఉండాలి అండ్ ఇక్కడనే ప్రజా పోరాటాలు చేయాలని ఇక్కడ కొంతమంది అనడం. దాని తర్వాత మరికొంతమంది లేదు ప్రజల్లోకెళ్ళి పోరాటాలు చేయాలని మరికొంతమంది ఇలా ఈ సంబంధితటువంటి విభేదాల వల్ల ఇప్పుడు మిసిర్ బెస్రాలోని ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 9 మంది లొంగిపోవాలని కూడా అది కూడా తన వెంట ఉండేటువంటి అత్యంత నమ్మకస్తులైనటువంటి కొంతమంది లొంగిపోవాలని చూస్తున్నట్లే తెలుస్తుంది. దీని కారణంగానే ఇప్పుడు ఆ దళంలో చీలిక జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఏదైతే ఇప్పుడు మావోయిస్టు పార్టీని వరుసగా లొంగుబాట్లు కావచ్చు, ఎన్‌కౌంటర్‌లు కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ పెరిగి ఈజీగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి టైంలో ఇప్పుడు అంతర్గతంగా బయట నుంచెల్లి కాకుండా లోపలనే ఇలాంటి చీలికలు రావడం నిజంగా ఇక మావోయిస్ట్ పార్టీకి నిజంగా ఒక చరిత్రే అవుతుందా? ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఎప్పుడూ కూడా చేసింది లేదు. చాలా ప్రభుత్వాలు గతంలో వచ్చాయి. వచ్చినప్పుడు కూడా చాలా రకాలైనటువంటి ఎన్‌కౌంటర్స్ జరిగాయి. లొంగుబాట్లు పెద్దగా జరగకపోయినా కానీ ఇలా కంప్లీట్‌గా ఏదో ఒక సిద్ధాంతంతోటి వాళ్ళు అలానే ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగార్ చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచెల్లి స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఎక్కువగా లొంగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. అది ప్రభుత్వాన్ని నుంచెల్లి ఎక్కువగా దాని మీద శ్రద్ధ పెట్టడం కావచ్చు. దాని తర్వాత మార్చ్ 31 వరకల్లా మావోయిస్ట్ రహిత దేశంగా కూడా ఇప్పుడు భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఎయిమ్ తోటి కంప్లీట్‌గా బీజేపీ ప్రభుత్వం అక్కడ ముందుకైతే సాగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక పక్క ప్రత్యర్థుల నుంచెల్లే మావోయిస్టు పార్టీకి దెబ్బతిన్నటువంటి టైంలో ఇప్పుడు సొంతంగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలతోనే ఇప్పుడు మరొక్కసారి మావోయిస్టు పార్టీ అంతర్గతంగా ఈ విభేదాల కారణంగా డెఫినిట్‌గా డ్యామేజ్ జరుగుతుందని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడాలి మరి ఇంకొక 2, 3 రోజుల్లో అయితే దీని మీద ఒక క్లారిటీగా ఒక విషయం అర్థమయ్యేటువంటి విషయం అయితే ఒక క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకు అనంటే ఒక 2, 3 రోజుల్లో ఎవరు లొంగిపోతారు, ఎవరు లొంగిపోరు, ఇంకా ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెబుతారు, లేదంటే ఆయుధాలతో లొంగిపోతారా, లేదంటే ఓన్లీ మనుషులతోటి మాత్రమే తన టీమ్ తోటి మాత్రమే లొంగిపోతారా, లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కంప్లీట్‌గా ఇప్పుడు మిసిర్ బెస్రా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లొంగిపోతుంటే తాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాంటి తర్జన భర్జనల మధ్య ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నటువంటి సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి వీటన్నిటిని ముందుకెళ్ళి మిసిర్ బెస్రాతో సహా మొత్తంగా లొంగిపోతారా, లేదంటే ఉన్నటువంటి నిజంగానే లొంగిపోవడం అవసరం లేదు అడవుల్లోనే ఉండాలని అలానే ఉండిపోయి మరి సగం మంది లొంగిపోతారా? ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు రూపీ ఎన్‌కౌంటర్ కావచ్చు అండ్ దాని తర్వాత ఇప్పుడు మిసిర్ బెస్రా టీంలో ఇప్పుడు చీలిక కావచ్చు, గతంలో జరిగినటువంటి లొంగుబాట్లు కావచ్చు, ఇలా పెద్ద నేతలు ఎవరైతే ఇప్పుడు దేవ్‌జీ లాంటి నేతలు కూడా లొంగిపోయి అంతంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళే లొంగిపోయి ప్రజా పోరాటాలు చేస్తున్నారంటే ఇక మిగిలినటువంటి కమాండర్స్ సాధారణమైనటువంటి కమాండర్స్ పరిస్థితి ఏంటి అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సో చూడాలి మరి దీని మీద లొంగిపోతారా, లేదంటే అలానే ఉంటారా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.